ఇక తెలంగాణ అసెంబ్లీలో అధికార విపక్షాల మధ్య డైలాగ్ వార్తో గందరగోళం నెలకొంది. రోడ్ల నిర్మాణంపై చర్చ సందర్భంగా ఇరు పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేలాయి. మామచాటు అల్లుడివి 10 కోట్లు దోచుకున్న దొంగవి అంటూ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావుపై తీవ్ర విమర్శలు చేశారు మినిస్టర్ కోమటిరెడ్డి. ఒకటే సమాధానం చెప్ప ఆయన ప్రతిపక్ష నాయకుడు మాట్లాడేవాళ్ళని ఈ పిల్లలతో ఏం మాట్లాడతాను సార్? ఈ పిల్లలతో ఏమో మాట్లాడు సార్? నేను ఒకటి సార్ ఆయన ఒక మాట అన్నాడు, కాళేశ్వరం కమిషన్ హరీష్ రావు అని ఒప్పుకుంటున్నా. నేను ఎక్కడైనా కమిషన్ ₹1 తీసుకున్నట్టు నువ్వు బినామీ నారాయణ స్కూల్స్ కొన్నావా, కాళేశ్వరం కొన్నావా, కమిషన్ తిన్నావా ప్రూవ్ చేస్తున్నావు. నా మీద ₹1 నా రాజకీయ జీవితంలో రెడీ కాదు. ఇప్పుడు పోదాం, అబ్జర్వ్ చేయండి. అరే నువ్వు చిన్న మావజాడు అల్లుడిగా 10,000 కోట్లు దోచుకున్న దొంగ, వీళ్ళు మాట్లాడు అధ్యక్ష గురించి. ఈ వ్యాఖ్యలతో కోమటిరెడ్డిపై నిప్పులు చెరిగిన హరీష్ రావు అసెంబ్లీ బయట డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టాల్సిన అవసరం ఉందని సెటైర్లు వేశారు. కొందరు పొద్దున్నే తాగి వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. స్పీకర్ సార్, నాది ఒక్కటే రిక్వెస్ట్ మీది, దయచేసి మీరు ఇక్కడ రూలింగ్ ఇస్తేనే సభ రికార్డు నుంచి తొలగిస్తున్నామంటే అది టీవీలో పేపర్లలో టెలికాస్ట్ కాదు, అదర్వైజ్ ఇబ్బంది అవుతుంది. ఇంకొక చిన్న సబ్మిషన్ సార్, మనం నార్మల్గా రోడ్ల మీద డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తాము, ఇప్పుడు అసెంబ్లీలో కూడా బయట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయాల్సిన అవసరం కనబడతా ఉంది. కొంతమంది సభ్యులు పొద్దున్నే బాగా డ్రంక్ చేసి సభలోకి రావడం వల్ల వాళ్ళు ఏం మాట్లాడుతుందో సోయి లేకుండా మాట్లాడే పరిస్థితి వచ్చింది. హరీష్ రావు చేసిన ఈ కామెంట్స్ పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ అభ్యంతరం చెబుతూ క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు తగువని మండిపడ్డారు. సభనే కాదు సమాజం తలదించుకునేలా మాట్లాడారని విమర్శించారు. ఏదైతే బాగా అనుభవజ్ఞులు, చాలా సీనియర్ మోస్ట్ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు ఇంతకు ముందు మాట్లాడిన వర్డ్ చాలా బాధాకరమైంది. సభకే కాదు సమాజం తలదించుకునే పదం వాడటం జరిగింది. ఇది సభలో అంటే మీరు ఒక పక్క కౌంటర్ చేసుకుంటూ ఏదో ఒక సందర్భంలో మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదో ఎవరిని కోడ్ చేయకుండా వాళ్ళు ఈ బాటిల్స్ అనే సబ్జెక్టు మాట్లాడిన దానికే మీరు గుంజేస్తూ అనుభవం ఉన్న మీరు ఏదైతే మీరు మాట్లాడారో ఇది చాలా అభ్యంతరకరమైన పదం. తప్పకుండా ఇది మీరు కాదు, మేము మాట్లాడినా వ్యక్తిగతంగా ఇట్లా తప్పు. ఇక్కడ దీనికి సభా సాక్ష్యంగా మీరు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను.